వరి పంట నాటిన 45వ రోజు నుంచి వరి పంటలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? వరి పంటలో ఇక్కడి నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు బద్దెలా కనిపించిన వరి పంట ఇక్కడి నుంచి గుండ్రకు తిరగడం స్టార్ట్ అవుతుంది. మీరు పరిశీలిస్తే వరి మొక్క మధ్య భాగం నుంచి పైదాకా మనం కోకోనట్ వాటర్ తాగే స్ట్రా లెక్క గుండ్రంగా కనిపిస్తుంది. దీన్నే వరి పంట గుండ్రకు తిరిగింది అంటారు. ఈ దశనే రీప్రొడక్టివ్ స్టేజ్ అంటారు. అంటే పునరుత్పత్తి దశ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ దశలో వరి పంట తన దగ్గరున్న అన్ని ఆయుధాలని వాడుకుంటుంది. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఈ ఆయుధాలన్నిటికి కూడా బలాన్ని అందించాలి. ఆ ఆయుధాలన్నిటిని కూడా పదును పెట్టి వరి పంటని యుద్ధానికి పంపించాలి. పదును ఎలా పెట్టాలంటే ఈ దశలో వరి పంటకి అవసరమైన అన్ని రకాల పోషకాలని ఎరువుల రూపంలో అందించాలి. ఇప్పుడు వరి పంట తన పని తాను ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకుంటుంది. అసలు ఈ దశలో వరి పంట పని ఏంటో తెలుసుకుందాం. ఏమని చెప్పమంటావు? ఒకటి కాదండి బాబోయ్, ఈ దశలో వరి పంటకు చాలా పనులున్నాయి. నాటిన 40 నుంచి 45 రోజులు కాగానే వరి పంట అంతా గుండ్రకు తిరుగుతుంది. ఆ తర్వాత 10 రోజులు గడిచాయో లేవో లోపల కంకి ఏర్పడుతుంది. ఈ దశలో పంటని దగ్గర నుంచి పరిశీలిస్తే లోపల చిన్న పొట్ట కనిపిస్తుంది. దీన్నే చిరుపొట్ట దశ అంటారు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే, అంటే వరి పంట నాటిన 45వ రోజు నుంచి 55వ రోజు లోపు వరి పంటకి అవసరమైన అన్ని రకాల పోషకాలని అందించి తీరాలి. అయితే ఈ పోషకాలు ఏంటి? ఈ పోషకాలను వాడుకొని వరి పంట ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకుందాం. ఇక అందించాల్సిన పోషకాల విషయానికి వస్తే ఈ దశలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల పాత్ర చాలా కీలకమైనది. మరోపక్క సూక్ష్మ పోషకాల పాత్ర కూడా చాలా కీలకమైనది. మరీ ముఖ్యంగా ఈ దశలో మెగ్నీషియం, జింకు, బోరాన్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ దశలో నత్రజని, అదేనండి యూరియా, కంకిని బలోపేతం చేస్తూ వరి కంకి పెద్దగా వస్తూ కంకి నిండా గింజలు రావడానికి నత్రజని బాగా ఉపయోగపడుతుంది. మరోపక్క భాస్వరం కంకిలోని గింజలన్నీ కూడా పాలు పోసుకొని సమానంగా నిండుకోవడానికి తన వంతు పాత్ర పోషిస్తుంది. ఇక మూడో పోషకమైన పొటాషు ఈ దశలో అత్యంత కీలకమైనది. ఈ పొటాషు వరి పంటకు బాడీగార్డ్లా వ్యవహరిస్తుంది. ఈ దశలో వచ్చే రోగాలు, చీడపీడలను తట్టుకోవడానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది. ఈ దశలో పోటాకు అత్యంత కీలకమైనది. పోటాకుకి పొటాషు రక్షణ కవచంలా ఉండి కంకి అర్రొంచే వరకు పంట ఆరోగ్యాన్ని కాపాడడమే కాక పోటాకు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మరోపక్క పొటాషు వరి కంకిలోని అన్ని గింజల్లో కూడా సమానంగా పాలు నింపుతుంది. ఆ గింజలన్నీ నిండుకొని మంచి బరువు రావడానికి పొటాషు కంపల్సరిగా వాడుకోవాలి. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే కంకి డెవలప్మెంట్ అయ్యే దశలో ఆ తర్వాత కంకిలోని గింజలన్నీ కూడా సమానంగా తయారవడానికి, గింజల యొక్క నాణ్యత, సైజు, ఆ తర్వాత గింజలు మంచి రంగు రావడానికి కూడా ఈ సూక్ష్మ పోషకాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక ఫైనల్గా ఈ ప్రధాన పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఏ టైంలో వేసుకోవాలి, ఎంత డోసు వేసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రధాన పోషకాలైన ఎన్పికే ఎరువులని వరి నాటిన 40 నుంచి 55 రోజుల్లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఏమాత్రం కూడా లేట్ చేయొద్దు. నత్రజని విషయానికి వస్తే అంటే యూరియా ఎకరానికి 20 నుంచి 25 కేజీలు మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే పంట లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ తర్వాత పొటాష్ విషయానికి వస్తే ఎకరానికి 10 నుంచి 12 కేజీల వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత భాస్వరం ఎరువు విషయానికి వస్తే మనం దమ్ములోను ఆ తర్వాత పిలక దశలో భాస్వరం ఎరువులైన కాంప్లెక్స్ ఎరువులు వేసే ఉంటాము. అప్పుడు వేసిన భాస్వరం ఇప్పుడు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ భాస్వరం యొక్క పాత్ర చాలా చిన్నది. అక్కడ వేసిన భాస్వరాన్ని వరి పంట ఇప్పుడు తీసుకుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ దశలో కూడా భాస్వరం ఎరువు అందిద్దామనుకుంటే మాత్రం నీటిలో కరిగే భాస్వరం ఎరువు అయిన ఎన్పికే కాంబినేషన్లో దొరుకుతుంది 319. దీన్ని అయితే ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకోండి. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే జింకు, మెగ్నీషియం, బోరాన్ సపరేట్గా స్ప్రే చేసుకోవాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది కనుక వీటి యొక్క ఫార్ములా 4, ఫార్ములా 6 పేరుతో వీటి మిశ్రమం దొరుకుతుంది. మ్యాక్స్, స్వర్ణుపల్ ఇలాంటివి అయితే ఎకరానికి 250 గ్రాములు, లేకపోతే బయోవిటా ఎక్స్, సాగరిక గోల్డ్ కూడా ఉంటాయి. ఇవైతే ఎకరానికి 500 గ్రాములు స్ప్రే చేసుకోండి. ఇక తెగుళ్ళ మందులు, పురుగు మందులతో పాటు ఈ యొక్క సూక్ష్మ పోషకాలను అదేవిధంగా 319 ఎరువుని కూడా స్ప్రే చేసుకోండి, సరిపోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఈ దశలో వచ్చే రోగాలు, తెగుళ్ళకు సంబంధించి వీడియో చేశాము. అదేవిధంగా కొట్టాల్సిన పురుగు మందులు, తెగుళ్ళ మందులు కూడా అందులో క్లియర్గా చెప్పాము. ఆ వీడియో మొత్తం చూస్తే ఈ దశలో కొట్టాల్సిన పురుగు మందులు, తెగుళ్ళ మందులు ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.